Next problem, the sum of first three terms of a GP is 39/10. GPలో మొదటి మూడు పదాల మొత్తము సమ్ ఆఫ్ ఫస్ట్ త్రీ టర్మ్స్ ఈజ్ 39/10 అండ్ ద ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆ త్రీ టర్మ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఫైండ్ ద కామన్ రేషియో అండ్ ద టర్మ్స్. కామన్ రేషియో కనుక్కోవాలి, ఆ టర్మ్స్ ఎలా ఉంటాయో కనుక్కోవాలి. సో సొల్యూషన్, సో సమ్ ఆఫ్ ఫస్ట్ త్రీ టర్మ్స్ అన్నారు కాబట్టి, సో జీపీలో ఫస్ట్ టర్మ్ అంటే ఏ, సెకండ్ టర్మ్ ఏఆర్, థర్డ్ టర్మ్ ఏఆర్ స్క్వేర్. సో వాటినే మనం ఫస్ట్ త్రీ టర్మ్స్గా చెప్పుకుంటాం. సో గివెన్, సో ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్. సో జీపీలో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఈ మూడు యాడ్ చేస్తే సో 39/10 వస్తుందని చెప్పేసి చెప్పారు. సో ఏ అనేది మనం కామన్ తీసుకుందాం. సో 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 39/10. ఓకే, లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అట్లానే ప్రొడక్ట్ ఈజ్ 1. సో ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ త్రీ టర్మ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. సో ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్, ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని మనం ఏఆర్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇటుపక్క కూడా మనం 1 కాబట్టి 1 క్యూబ్ అని రాసుకోవచ్చు. 1 పవర్ ఎంత ఉన్నా 1. సో పవర్స్ ఎలిమినేట్ చేసినట్లయితే therefore ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దీన్ని మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు 1/r, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/r లేదంటే ఏ ఈజ్ ఈక్వల్ 1/r ఎలా తీసుకుందాం మనకు వస్తుంది. సో therefore మనం ఏ ఈజ్ ఈక్వల్ 1/rగా ట్రీట్ చేసుకుందాం. సో దీన్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే వి గెట్ లైక్ దిస్. ఏ అంటే 1/r ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 39/10. ఓకే, సో ఈ విధంగా వచ్చి దీన్ని మనం సింప్లిఫై చేసుకుని మనకు ఆర్ వాల్యూ వస్తుంది. సో లెట్ us సింప్లిఫై దిస్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 10 ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్, 10 ఇంటూ 1 10 ఇంటూ ఆర్ 10r, 10 ఇంటూ ఆర్ స్క్వేర్ 10r స్క్వేర్, ఆర్ ఇంటూ 39r. ఓకే, ఇప్పుడు ఆ 39r కూడా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి 10r స్క్వేర్ ప్లస్ 10r ప్లస్ 10. ముందుగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టర్మ్స్ నోట్ చేసుకుందాం. తర్వాత 39r లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 39r అండ్ రైట్ సైడ్ 0 ఉంటుంది. సో ఫైనల్గా వీ హ్యావ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లైక్ దిస్. 10r స్క్వేర్ 10r మైనస్ 39r మైనస్ 29r ప్లస్ 10. సో మనకి ఆర్లలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ దిస్. సో ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఆర్ స్క్వేర్ కోఎఫిషియంట్ని కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకోవాలి. 10 ఇంటూ 10 100. ఓకే, ఈ 100కి ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ ఫ్యాక్టర్స్ని ప్లస్ అన్నా మైనస్ అన్నా చేస్తే ఎవరికి ఆర్ కోఎఫిషియంట్ రావాలి. మనం 25 4 తీసుకోవచ్చు. 25 4 మైనస్ 29 అంటే మైనస్ 25 మైనస్ 4. సో 10r స్క్వేరు మైనస్ 25r మైనస్ 4r ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ టూ టర్మ్స్లో 5r అనేది మనకి కామన్ వస్తుంది. సో ఇక్కడ 10 కాబట్టి 5 2 ఆర్ స్క్వేర్లో ఆర్ పోతే మాకు ఆర్ ఉంటుంది. ఇక్కడ 5 5 ఓకే, ఆర్ అనేది కామన్ వచ్చేసింది. 5 5 25. సో ఇక్కడ మనం -2 కామన్ తీసినట్లయితే సో మైనస్ బికమ్ ప్లస్ 2 2 వస్తుంది, ఆర్ ఉంటుంది. మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ మైనస్ 2 5. సో ఫైనల్లీ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. 2r మైనస్ 5 ఇంటూ 5r మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ us see continuation. Okay, continuation. Therefore we have 2r minus 5 into 5r minus 2 is equal to 0. Okay, సో ఒక్కొక్క దాన్ని మనం 0గా తీసుకున్నట్లయితే 2r minus 5 is equal to 0.
లేదంటే 5r మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2r ఈజ్ ఈక్వల్ టు 5, r ఈజ్ ఈక్వల్ టు 5/2. అట్లానే ఇక్కడ 5r ఈజ్ ఈక్వల్ టు 2, r ఈజ్ ఈక్వల్ టు 2/5. సో ఈ విధంగా r వాల్యూస్ ఉన్నాయి. సో మనం కామన్ రేషియో కనుక్కోవాలి. అలానే ఫస్ట్ 3 టర్మ్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిన్స్ a ఈజ్ ఈక్వల్ టు, సో therefore the first 3 terms ఆర్, సో ఈ కేసులో మనం చూద్దాం. సో ఫస్ట్ ఏముంది, మనకి ఏ ఉంటుంది. ఏ అంటే మనకి ఏం తెలుసు, 1/r అంటే దీని యొక్క రెసిప్రోకల్. 5/2కి రెసిప్రోకల్ అంటే 2/5. తర్వాత ఏముంది, ఏఆర్. ఓకే, మనకి ఏఆర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ 1/r అంటే ఏ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, 1. ఓకే, ఆల్రెడీ మనం ప్రూఫ్లో చూసాం సొల్యూషన్లో. సో ఏఆర్ అంటే 1, AR² మూడవది వచ్చేసి. సో ఏ అంటే మనకి 2/5 ఉంది, R² అంటే 5/2 హోల్ స్క్వేర్. సో 5/2 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 25/4. సో 2 1 2 2 క్యాన్సిల్, 5 1 5 5. సో థర్డ్ టర్మ్ వచ్చేసి 5/2. ఓకే, సో ఇది ఈ కేసులో. ఈ కేసులో మనం చూద్దాం ద ఫస్ట్ 3 టర్మ్స్ సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏ అంటే మనకి 1/r అని తెలుసు కదా. సో అంటే దీనికి రెసిప్రోకల్ చేయాలి. 1/r అంటే r 2/5, 1/r అంటే 5/2 వచ్చేస్తుంది. సో సెకండ్ టర్మ్ ఏఆర్ అంటే మనకు 1 అని క్యాలిక్యులేషన్లో భాగంగా వచ్చేసింది. సో థర్డ్ టర్మ్ AR² అంటే ఏ ఇంటూ ఏ అంటే 5/2, R² అంటే 2/5ని మనం స్క్వేర్ చేసుకోవాలి. 4/25, 5 1 5 5, 2 1 2 2. ఓకే, 2/5. ఓకే, therefore the first 3 terms are సో ఇలా తీసుకోవచ్చు. 2/5, 1, 5/2 or 5/2, 1, 2/5. ఓకే, సో ఎలా తీసుకున్నా ఒకటే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.